రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో జరిగిన ఈ దారుణం వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది. అండగా నిలబడాల్సిన ఒక ఆటో డ్రైవర్ ఆ బాలికను లొంగ తీసుకొని కాసుల కోసం నడి రోడ్డుపై ఒక హోటల్ కమ్మేశాడు. అక్కడితో ఆ నరకం ఆగలేదు. 5 రోజుల పాటు వేర్వేరు హోటల్లో బంధించి ఏకంగా 30 మందికి పైగా కామాంధులు ఆ చిన్నారిపై వరుసగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ పసిప్రాణం తీవ్ర నొప్పితో విలవిల్లాడుతుంటే పశువుల కంటే హీనంగా ప్రవర్తించారు ఆ మృగాళ్ళు. ఏడుస్తున్న ఆ చిన్నారి నోరు నొక్కేందుకు బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యాలకు తెగబడ్డారు. అంతటితో ఆగకుండా ఈ పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి సాక్ష్యాలను కూడా తుడిచేసేందుకు ప్రయత్నించారంటే ఈ మృగాల వెనుక ఎంతటి అండదండలున్నాయో అర్థం చేసుకోవచ్చు.